ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మార్గదర్శకంగా ఉంటూ కష్టపడి రేయి పగలు రాయలసీమ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా కడప జిల్లాకు పరిశ్రమలు తేవాలనే ఉద్దేశంతో యువత క్రికెట్ బెట్టింగ్లో, గంజాయో ఇతరత్ర చెడిపోకుండా వాళ్ళని ఉద్యోగాలు చేసుకుంటా ఒక గౌరవ పొజిషన్లో పెట్టాలనే ఉద్దేశంతో మా అన్న గౌరవనీయులు నారా లోకేష్ గారు నిన్న మొన్న కడప జిల్లాలో పర్యటించింది. ఆయన పర్యటనను సక్సెస్ చేసిన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఫస్ట్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రెండో ముఖ్య విషయం ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి ఎస్ఎస్ మాల్కు సంబంధించిన విషయము. రెండవది, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి అవినీతికి, ఆయన చేసిన అక్రమ దోపిడీకి టౌన్ బ్యాంకు కూడా ఈరోజు దాంట్లో ఉద్యోగస్తులు కానీ, దాంట్లో ఉన్నటువంటి డిపాజిటర్లకు కానీ ఇబ్బంది పరిస్థితులు ఏర్పడినాయి. కొంచెం డీటెయిల్గా ప్రొద్దుటూరు ప్రజలకు, ఎస్ఎస్ మాల్ అనే దాంట్లో దయచేసి ఎవరు కూడా రూములు కానీ, కమర్షియల్ స్పేస్ కానీ ఎవరన్నా కొనాలా అనుకుంటే దయచేసి కొనే వాళ్ళకి నా ముఖ్య సూచన ఎందుకు చెప్తానా అంటే, దాంట్లోటి కొనుక్కుంటే రేపు ఆ డబ్బులు నష్టపోతారు. ఆ డబ్బులు మీరు నష్టపోయేదానికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కారణం. నేను ఎస్ఎస్ మాల్కు సంబంధించిన ఫస్ట్ ఏం చెప్తానంటే, బాగా చూడండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికి. ఇది మున్సిపాలిటీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు దానికని సర్టిఫై చేసి ఇచ్చింది ఇది కమిషనర్ గారు. ఈ మున్సిపాలిటీ సర్టిఫికేట్, ఓసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మీకు ట్యాక్సులు ఫస్ట్ ఎక్కువ పడతాయి. ట్యాక్సులు ఎక్కువ పడేది ఒకటి. రెండవది, అతి ముఖ్యమైనది, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఇది ఫైర్ ఎన్ఓసి లేదని చెప్పి ఇచ్చిన లెటర్. అంటే ఆక్యుపెన్సీ లేదు, ఫైర్ సర్టిఫికేట్ లేదు. ఫైర్ సర్టిఫికేట్ లేనందువల్ల మీకు నష్టం ఏంటంటే, బ్యాంకింగ్ లోన్కు పోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఖచ్చితంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ప్లస్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎన్ఓసి ఉందా అని అడుగుతారు. కాబట్టి మీకు బ్యాంకు లోన్లు రావు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో, లేదు కొని కూడా చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ లేవు, ఇవి తెచ్చుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ల్యాండ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాలలో ఆ మాల్కు సంబంధించిన భూమిని, వేకెంట్ ల్యాండ్ని బ్యాంకులో తనఖా పెట్టి బ్యాంక్ ఎన్పి అయింది. ఏ క్షణమైనా కూడా బ్యాంకు వాళ్ళు ప్రాపర్టీని సీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా టౌన్ బ్యాంక్కి వస్తాం. టౌన్ బ్యాంకులు పైన రూములకు ఇచ్చినారు. ఇది ఆర్బీఐ. ఈ రెండు ఆర్బీఐ ముంబై, ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ విజయవాడ. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోండి, నేనే సైన్ పెట్టి నా మొబైల్ నెంబర్ వేసి పిటిషన్ పంపించి, డేట్ వచ్చి 18వ తారీఖు. ఇది డిప్యూటీ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఇది విజయవాడ ఆర్బీఐ. ఈ రెండు బ్యాంకింగ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి నేను 18వ తారీఖు డేట్, 18వ తారీఖు నేను పిటిషన్ పెట్టినాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్వరలో వచ్చి బ్యాంకుల్ని రెండింటినీ తనిఖీ చేస్తారని నాకు మెయిల్ ద్వారా కూడా వాళ్ళు రిప్లై ఇచ్చినారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, టౌన్ బ్యాంక్కి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి టౌన్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించి డబ్బులు తీసుకున్నాడని ఆ రోజు నేను చెప్పిన, అది 100% కరెక్ట్. దానికి ఆయన ఎందుకు అంత రియాక్ట్ అయ్యి మాజీ చైర్మన్తో ప్రెస్ మీట్ పెట్టించి మేమన్నీ కరెక్ట్ ఇచ్చినామన్నాడు కదా. ఇప్పుడు డిఎల్సిఓ గారు ఎంక్వైరీ చేస్తున్నారు.
మీరు కూడా చూస్తుంటారు, వాట్సాప్లో న్యూస్లో వస్తుంది. ఆఫీసర్స్ మినిమం 10 days పడుతుంది అది ఎంక్వైరీకి. నేను వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. నాకునే సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అకౌంట్లు, ఇది ఎట్లా అంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి స్టూడెంట్ ఎట్లుంటుందో ఆయన లీలలు చూడండి. యాడ జరగవు ఇట్లాంటి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నా ఫార్చునర్ వెహికల్ నేను బ్యాంకులో లోన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ పెట్టినా. నెలకు 1 లక్ష కంతు, 30 నెలలు అసలు కడతా. అంటే నెలకు 1 లక్ష ప్రిన్సిపల్ అమౌంట్ లోన్లోది. నెక్స్ట్ 30 లక్షలు వడ్డీ కలిపి రూపాయి వడ్డీ అయితే 30,000, 1,30,000 కంతు వస్తుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాలా. కానీ రాచమల్లు అవినీతిలో రాచమల్లు లెక్క తీసుకుంటే ఈఎంఐ లే పొద్దుటూరులో లోన్ తీసుకొని ఉన్నారు. ఎస్ఎస్ మాల్ వాళ్ళు మార్చి 31st ఒక్కసారే కడతారు, ఇయర్లీ వన్స్. ఎంత బంపర్ ఆఫర్ ఇది! లెక్కికుంటే రాచమల్లు ఇస్తాడా ఇట్లా ఆఫర్లు? మీరు విలేకరులు కానీ పొద్దుటూరులో ఉన్నటువంటి సామాన్యులు బైక్ లోన్లు పెట్టుకున్నారు, సెల్ ఫోన్ లోన్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు టీవీలు తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జిలు తెచ్చుకుంటున్నారు, కార్లు తెచ్చుకుంటున్నారు, ఇంటి లోన్లు తెచ్చుకుంటున్నారు, బిజినెస్ కోసం లోన్లు తెచ్చుకుంటున్నారు, బంగారు కొనాలని కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటున్నారు. ఇంతమంది ప్రజలము మనం లోన్లు తెచ్చుకుంటే మనకు మాత్రం ఈఎంఐ. అందరికీ ఉంటుంది అది ఈఎంఐ. నాకైనా ఈఎంఐయే, ఎవరికైనా ఈఎంఐయే. కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి లీలల్లో నో ఈఎంఐ, ఓన్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ కడతారు. నెక్స్ట్ దాంట్లో మళ్ళా మతలబు చెప్తా. ₹1,00,00,000 టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తే రాచమల్లు, ఈ కోటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా వాల్యుయేషన్ రిపోర్టు పెంచేది, 20 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళా కట్టేది ఇచ్చేది. కోటి లోన్ 1,20,00,000 అవుతుంది. అతను ఏం కట్టాడు, ఆ 20 లక్షల్లో నుంచే వడ్డీ కట్టింటాడు. మళ్ళా ఒక 5 లక్షలో 10 లక్షలో జోబులు వేసుకున్నాడు. ఇట్లా లోన్లు పెంచుకుంటా మళ్ళా నీతులు చెప్పిస్తున్నాడు. మేము రాజకీయ నాయకులు చెప్తే లోన్లు ఇస్తామా, బ్యాంక్ అనేది రాజకీయ నాయకులు చెప్తే ఇయ్యరు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఆ మాట్లాడిన వ్యక్తికి, ఎవరైతే టౌన్ బ్యాంకులో ఆ రోజు ఉన్నారో వాళ్ళ పేరుతో ఎస్ఎస్ మాల్లో కూడా రూములు ఉన్నాయి, డాక్యుమెంట్ కూడా ఇస్తా. మీరు కొన్నారా, లోన్లు ఇచ్చినందుకు ఇచ్చినారా, అది చెప్పాలా. ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నేను ఇప్పుడు చెప్తానా ముందు చెప్తానా, ఆర్బీకే రాచమల్లు ఫర్ సేల్. అమ్ముడు పోయినావు కాబట్టి నువ్వు ఈరోజు ప్రమాణానికి రావడంలే. రెండోది, ఎస్ఎస్ మాల్కు సంబంధించిన టౌన్ బ్యాంక్ ఈరోజు టౌన్ బ్యాంకులో ఉండే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. 75 కోట్లు ఇన్వెస్టర్స్ డిపాజిట్ల రూపంలో పెడితే 57-58 కోట్లు రుణాలు ఇస్తే దాంట్లో సగం ఇటాది కోట్లు లోన్లు ఇస్తారా? ఒక్కటే రోజు 13 కోట్లు లోన్ చేసినాడు టౌన్ బ్యాంకులో. మరి ఈరోజు ఏం చెప్తాడు, నేను ప్రమాణం చేస్తా, మా ఆయన కూడా ప్రమాణం చేస్తాడు, మా బామ్మర్ది వచ్చి ప్రమాణం చేస్తాడు అంటాడు. మళ్ళా రాను, విలేకరులను కసురుకుంటాడు, తిడతాడు, నాకు స్థాయి లేదంటాడు. నాకు స్థాయి లేకుంటే నువ్వు ఎందుకు జవాబు చెప్పినావు? ప్రమాణానికి నేను సిద్ధం రా, ప్రజలు ఎందుకు పిలిచినావు? నాకు స్థాయి లేకపోతే ప్రజలకు కావాల్సింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇప్పటికీ అహంకారం తగ్గలేదు. ఆయనకి ఇప్పటికీ ఏం తెలుసుకోవాలంటే, నేను కూడా ప్రొద్దుటూరులో ఓటర్నయ్యా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిన్ను ప్రశ్నించేదానికి ఒక్క ఓటర్ చాలు. భారత రాజ్యాంగం తెలుసుకో రాచమల్లు. నిన్నెవ్వడు వ్యక్తిగతంగా వచ్చి ప్రమాణం చేయమనడంలే. నీ వ్యక్తిగత జీవితంతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏంటి ఉపయోగం? ఏంది? ఎస్ఎస్ మాలోళ్ళు నీకు 2.5 కోటి డబ్బులు ఇచ్చినారా, ఇయ్యలేదా? ఛాలెంజ్, మళ్ళా ప్రమాణానికి రా, తోక ముడుస్తావు. ఈరోజు ఒకటి చెప్పాలనుకుంటానా, నీ బామర్ది బంగారెడ్డి అన్న అడుగుతానా నిన్ను, మున్సిపాలిటీ అంతా చూస్తున్నావు కదా, వైస్ చైర్మన్గా ఉన్నావు కదా, ఇంట్లో అన్ని గంటలు ఉంటావో ఉండవో కానీ అధికారం ఉన్నప్పుడు మున్సిపల్ ఆఫీసులోనే ఉంటాన్నావు కదా, నీకు తెలీదా? రా, నువ్వు రా. మీ బావకు డబ్బులు కదా, మున్సిపాలిటీలో ఎన్ఓసి లేదని నీకు తెలుదా? 24 గంటల్లో ఎన్ని గంటలు కూర్చున్నావు? పొద్దుడు ప్రజలు ఆలోచన చేసుకోండి. బంగారెడ్డి గారి కేర్ ఆఫ్ అడ్రస్ మున్సిపాలిటీ కాదా?
నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే బంగారెడ్డి నన్ను రేపు పెట్టమని ప్రెస్ మీటు. నోరు లేదా ఆయనకు? మాటలు రావా? అంటే ఆయన మీద కానీ ఆయన ప్రభుత్వంలో ఆయన వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు, ఆయన బావ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, రెండో ఎమ్మెల్యేగా ఉండి పనిచేసినాడే బంగారెడ్డి గారు. ఏం మాటలు రావా నీకు? తెల్లా నీకు ఎన్ఓసి లేదు మున్సిపాలిటీది, దాన్ని మనం ఓపెన్ చేయనీకొద్దని మీ బావకు చెప్పొచ్చు కదా. బావ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎన్నో చేస్తావే, మరి ఇది ఎందుకు చేయలేను? మరి ఎస్ఎస్ మాలకు ఫైర్ సేఫ్టీ లేదు బావా, ఎవడన్నా ప్రజలు దాంట్లో పడి ఏదన్నా ప్రమాదం జరిగి చచ్చిపోతే చెడ్డ పేరు బావా నీకని, బావకు చెడ్డ పేరు రాకుండా ఎందుకు చేయలే బంగారెడ్డి గారు మీరు? అంటే మీరు లెక్కలు తీసుకుంటే అయిపోయాయి. ఈరోజు ప్రొద్దుటూరు ప్రజలను విజ్ఞప్తి చేస్తాడా, ఈ ప్రొద్దుటూరు టౌన్లో ఎంతమంది మేధావులు ఉన్నారు, ఎంతమంది లాయర్లు, డాక్టర్లు, స్టూడెంట్స్, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, విలేకరులు, పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొద్దుటూరులో, ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు ప్రొద్దుటూరులో. ఇంతమంది మేధావులు ఉన్నారు. ఒక్కటి ఆలోచన చేయండి, ఎస్ఎస్ మాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే, జరగరానిది జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఎవరన్నా చనిపోతే ఎవరు బాధ్యులు? ఎవరు దీనికి బాధ్యులు? రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి అవినీతితో పుట్టింది ఈ మాల్. దాని పునాదులు అవినీతితో ఉన్నాయి. నీ ధన దాహం, నీ డబ్బు కోసం, నీ వ్యామోహం కోసం నీకు కావాల్సిన అన్ని పనులను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు డబ్బు తీసుకొని విలేకరులతో వాడి స్థాయి ఏందంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు స్థాయి అవసరంలే. ప్రశ్నిస్తా. ఏ రాజకీయ పదవి లేకున్నా, ఏ పార్టీ పదవి లేకున్నా ప్రశ్నిస్తా నిన్ను. ఏం చేస్తావు నువ్వు? అంటే మనిషిని ప్రశ్నించేదానికి కూడా హక్కు లేదా నీ కాడ? మేమేమన్నా నియంత పాలన ఉన్నామనుకుంటున్నావా నువ్వు? భారత రాజ్యాంగం నాకే హక్కులు కల్పించిందో ఆ హక్కుల కోసం నువ్వు చేసే డబ్బులు తీసుకొని ప్రజల ప్రాణాలకు ఇబ్బంది పెడితే ఒప్పుకోను. ఒప్పుకునే క్వశ్చనే లేదు. ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకొని బ్యాంకు లోన్లు ఇప్పించినావు. ఎస్ఎస్ మాల్లో ఈరోజు కొని అమ్మాలంటే దాంట్లో తీసుకున్న వాళ్ళకు జ్వరం వస్తుంది. ఇన్ని సర్టిఫికెట్లు లేవే, పొరపాటున కొన్నాం కదా సామ్యాన్ని వాళ్ళు ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉందే? వాడెవడో చెప్తే నేను చేయాలని అంటావా? రెండోది వాని స్థాయి ఏందంటావా? ఇప్పటికి కూడా నేను గౌరవంగా పిలుస్తున్నా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు స్థాయితో పనిలే. నీలో నిజాయితీ ఉంటే, నీ బామర్ది ఉన్నాడు కదా, నీ బామర్దికి ఉందా నిజాయితీ? నీ బామర్దికి మున్సిపాలిటీ ఎన్ని తెలియవా? ఆడ కూర్చొని లాస్ట్కు నీ బామర్ది బంగారెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ఎవడైనా ఇంటికి కొళాయి కనెక్షన్ కావాలన్నా కూడా ఆడ బంగారెడ్డి గారు ఓకే అంటేనే ఇక కొళాయి కనెక్షన్ శాంక్షన్ అవుతుంది. ఆడ టోకన్ పడితే ఇక్కడ మున్సిపల్ ప్లాన్లు అప్రూవల్ అవుతాయి. అంత వ్యవస్థ నడిపినావే బంగారెడ్డి అన్న. ఇది ఎందుకు అలా నోరిపోకుండా ఉన్నావు? ఏమన్నా దీంట్లో మీ బావకు భాగం లేకుంటే చెప్పున్నారే ప్రెస్కి వచ్చి. బంగారెడ్డి అన్న నువ్వు చెప్పాలా? మున్సిపాలిటీలో నువ్వే కదా ఉన్నింది, నువ్వు వచ్చి చెప్పు. రేపు నాకు తెలియదని చెప్తావా? నాకేం సంబంధం లేదంటావా? ప్రొద్దుటూరు ప్రజల ప్రాణాలని పలంగా పెట్టి మీ ఆర్థిక లాభం కోసం, మీ ధనార్జన కోసం అమ్ముడుపోయిన వాయిస్ ఫర్ సేల్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా నన్ను ఎవడని మాట్లాడుతున్నాడు. ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తానా, ఎస్ఎస్ మాల్లో ఎటువంటి సర్టిఫికెట్ లేవు. ఇప్పుడు ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేసిన, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, ఫైర్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, బ్యాంకింగ్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, మొత్తం అందరికీ కంప్లైంట్ చేసిన, ఎవరు కూడా ఇవన్నీ ఫాలో అయ్యేంత వరకు కొనాకండి. నేను ఎప్పుడు కొనదని చెప్పడంలే. ఇవన్నీ ఏవి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, ఎన్ఓసి కానీ, ఫైర్ సేఫ్టీ కానీ పెట్టిన తర్వాత మీరు తీసుకుంటే మీకు లోన్లు వస్తాయి, పన్నులు తక్కువ పడతాయి. ఆ రోజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లెక్క తీసుకోవడం వల్ల ఈ రోజుకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల డబల్ పన్ను కడుతున్నారు. అంటే దాంట్లో బాడెక్కున్నోనికేమో డబల్ ధమాకా, నువ్వేమో లెక్కెత్తుకొని సైలెంట్గా ఉంటావు. ఎంతెంత పెద్ద మాటలు మాట్లాడతాడో మామూలుగా మా బంగారెడ్డి అన్న. ఇప్పుడేమో గప్చుపోయినాడు.
ఏనా గవర్నమెంట్ ఉన్నప్పుడేనా నువ్వు మాట్లాడేది బంగారెడ్డి అన్న? దీనికి చెప్పు జవాబు. మేము ఆడ గవర్నమెంట్ లేనప్పుడు మాట్లాడినాం కదా. ఏం నీకేం భయం ఏమి? నిన్నెవరేం మేము అనము. మాకేం అవసరం ఉంది మీ జోలికి రావడము? మేము ఏదున్నా తప్పు చేసి ప్రశ్నిస్తాము. చెప్పు మున్సిపాలిటీలో సరే ఒక్కటే పొద్దుల ప్రజల్లో రాచమల్లు శివప్రసాద్ గారు ఎమ్మెల్యే ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఎవరి చేతిలో ఉన్నాయి? అది రా ఓటింగ్ పెట్టు, SMS పోల్ పెట్టు, నీ పేరు వచ్చాదో మీ బావ పేరు వచ్చాదో. అన్ని చేసి డబ్బులు తిని ఈరోజు ఇష్టానుసారము ఎన్ని ఉన్నాయి మీవి తీస్తాను ఒక్కొక్కటి బయటికి. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తానా కదా, DAW కాలేజీ మీ ఆర్బీకి ఏం చేసింది చెప్తా, ఆధారాలు చూపిస్తా. తర్వాత సుందరయ్య కాలనీలో గవర్నమెంట్ భూమి ఆక్రమించుకున్నారు, ఫ్లాట్లు వేసినారు చెప్తా. కలవరి టెంపుల్ దగ్గర ఆడ మీరు ఏం తీసుకున్నారు, ఆడ ఏం భూములు దుబ్బింది చెప్తా. చర్చి చౌడపల్లి చర్చి భూములు చెప్తా. మొన్నటిదాకా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారు, ఈ ప్రభుత్వంలోని కేకలేస్తావు. నువ్వెవరు అసలు మాట్లాడనీకి? నువ్వు అసలు కబ్జాదారునివి. నువ్వు కబ్జా చేసి పక్కన వాళ్ళు మాడతావు. నీకేమన్నా అర్థం ఉందే? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆయన అవినీతి బయటపడాలకల్లా డిప్రెషన్ లేకపోయి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఆవేశంగా మారుతున్నాడు. ప్రమాణానికి రమ్మంటే ఎందుకు అంత ఆవేశము? నిరూపించుకో, నన్ను పిలుచు, ఏ దానికి ప్రమాణానికి రావాలో చెప్పు. బంగారెడ్డి అన్న అడుగుతానా? చెప్పు బంగారెడ్డి అన్న, దేనికి రమ్మంటావు ప్రమాణానికి? నోస్తావా? నీ చెప్పమంటావా ఎన్నిడాయో? మున్సిపాలిటీ నాశనం చేసినావు బంగారెడ్డి అన్న, ఇప్పటికన్నా మానుకో. అసలు నీ ప్రెస్ మీట్లు వింటా అంటే పెద్ద పెద్ద మాటలు. ఏంది బా మా బంగారెడ్డి అన్న ఏంది ఇంత మంచి వాక్యాలు చెప్తున్నాడు? ఏంది బా ఆయన ఏంది ఇంట్లో మంచివాడని నాకు అర్థం కాలే. ఇప్పుడు చూస్తా అంటే నీ మాటలు ఇవన్నీ చెప్పు, దీనిలోకి చెప్పు ఆన్సరు. ఎవరో ఏందో ఒక చిన్న అవినీతి ఆరోపణలు నిమిట్ చేసాలకల్లా ఆయిల్ మిల్లు కాజానని పక్కన పెట్టుకొని ఇంకొక ఏది ఏమైనా ఫైనల్ గా ఒకటే చెప్తానా, ఎవరు ఎన్ని తప్పుడు రాతలు రాసుకున్నా, కొందరు ఏంటో న్యూస్లో ట్రోల్స్లు పెట్టినా, ఇంకొకరు ఏంటో నా మీద లేని ఆరోపణలు తప్పుడు పనులు నేనేదో చేసినట్టు, లేకపోతే నేనేదో ద్రోహం చేసినట్టు, ఇంకొకరు ఎవరు ఎన్ని పెట్టుకున్నా నేను డోంట్ కేర్. ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రవీణ్ అనేవాడు ప్రశ్నిస్తానే ఉంటాడు, ప్రశ్నిస్తాడు. ఎవరు తప్పు చేసినా, ఈవెన్ నా అన్నదమ్ములు తప్పు చేసినా ప్రశ్నిస్తాను. మా నాయన తప్పు చేసినా ఇది తప్పు నాయన చేయొద్దని చెప్తా. ఏమి అది నా హక్కు. ఎవరో ఏందో నా మీద అయి రాపిచ్చి ఈ రాపిచ్చి అదేదో దొంగ అవి పిటిషన్లు పెడతారు. ఎట్లా అంటే కింద పేరు ఉండదు, సెల్ నెంబర్ ఉంటుంది. పేరు ఒకరి పేరు ఉంటుంది, సెల్ నెంబర్ ఒకరు ఉంటుంది. ఆయనకి ఫోన్ కొట్టారనుకో, నేనా ప్రవీణ్ రెడ్డి మీద పిటిషన్ పెట్టానా, నాకు తెలియదే, అసలు ఈ నా పేరు ఇది కాదే అన్నారు. అటన్నీ మానుకొని రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, బంగారెడ్డి గారు ఇటు మానుకోవాలి. ఫస్ట్ మానుకొని ముందు SS మాల్ది ఫస్ట్ రాండి. వస్తారా రారా, రాకపోయినా కూడా ఫైనల్గా SS మాలలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ విషయం మీద న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించబోతానా. ఖచ్చితంగా నేనే కేసేస్తా. నాకు కావాల్సింది ప్రొద్దుటూరు ప్రజలు నాకు ముఖ్యం. రాజకీయాలు, పదవులు, డబ్బు ఈ మూడిటి కంటే నాకు ప్రొద్దుటూరు ప్రజలు ముఖ్యం. ప్రజల కోసం పోరాడతా, ప్రజల కోసం ప్రశ్నిస్తా, ప్రజల కోసమే ఏనాడో జైలుకు పోయినా దేనికైనా సిద్ధంగా ఉండా. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట చెప్పినావు, మాట తప్పకుండా వచ్చి ప్రమాణం చేయి.